ప్రెసెంట్ ఇండియన్ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్ వచ్చింది కాబట్టి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రేపు మాట్లాడుకుందాం. ఇవాళ మనం ఇండియన్ ఫిల్మ్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అంటే రీసెంట్ గా దివాళీకి వచ్చిన ఫిల్మ్స్ తో సహా పుష్ప 2 వరకు మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. అందులో మిగిలిన రన్ లో అయితే మాత్రం అమరన్ డీటెయిల్స్ క్లారిటీ ఇవ్వాలి కదా. అమరన్ ఫైనల్ రన్ లో అయితే మాత్రం తమిళనాడులోని బాగా పర్ఫామ్ చేసింది అండ్ తెలుగు స్టేట్స్ లో కూడా 50 crores కలెక్ట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 332 crores ని కలెక్ట్ చేసి శివకార్తికేయన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా అతని టైర్ 1 కి ఎంటర్ చేసినట్టు మాత్రమే కాదు, రీసెంట్ రజనీకాంత్ గారి ఫిలిం బీట్ చేయడం మాత్రమే కాదు, అసలు 300 crore క్లబ్ కాదు 200 crore క్లబ్ ని కూడా దాటని అజిత్ గారు టైర్ 1 లిస్ట్ లో ఉన్నారు. బట్ ఇప్పుడు శివకార్తికేయన్ టైర్ 1 అని క్లియర్ గా దీని ద్వారా చెప్పేయచ్చు. అండ్ అప్కమింగ్ ఫిలిం మాత్రం మినిమం ఒక 200 crores ని దాటేలాగా కూడా ఉంటే అది క్లియర్ గా స్టేట్మెంట్. ఇంకా ఈయన టైర్ 1 స్టార్డమ్ కి తమిళ ఇండస్ట్రీకి కొత్త స్టార్ గా ఎంటర్ అయినట్టే. ఒక ఫిలిం హిట్ అయినంత మాత్రాన బిగ్ స్టార్స్ తోటి కంపేర్ చేసి స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిపోయాడని ఖచ్చితంగా చెప్పలేమని అనిపించచ్చు. మినిమం ఒక 3-4 హిట్స్ వరకు ఆ క్రౌడ్ ఫుల్ ప్రాఫిట్స్ బట్టి అప్పుడు మంచి స్టార్ అని ఒక ఇది ఉంటుంది. కానీ ఆల్రెడీ శివకార్తికేయన్ టైర్ 2 రేంజ్ లోని 100 crores క్లబ్స్ తోటి అలా ఎంటర్ అవుతూ వస్తున్నాడు కాబట్టి ఈ ఫిలిం స్టిల్ ఒక టైర్ 2 నుండి ఒక ఆయన కెరీర్ బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిలిం మాత్రం మినిమం ఒక 200-250 crores కలెక్ట్ చేస్తే ఇక క్లియర్ స్టేట్మెంట్ అది. పర్సనల్లీ ఈ ఫిలిం అయితే నేను చూడలేదు. కొన్నిసార్లు స్ట్రాంగ్ కంటెంట్ బట్టి క్రౌడ్ పుల్ ఉంటుంది అనమాట. అది స్టార్స్ అవసరం లేదు, క్రౌడ్ పుల్ అనేది కంటెంట్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫిల్మ్ అయితే మాత్రం తలపతి విజయ్ గారి గోట్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అనమాట తమిళ ఇండస్ట్రీకి. రిమైనింగ్ ఏ బిగ్ ఫిల్మ్స్ కూడా డిసప్పాయింట్ చేసే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బ్యాడ్ అని చెప్పొచ్చు ఆ ఇండస్ట్రీకి. బట్ సర్ప్రైజింగ్ గా ఈ సినిమా అయితే మాత్రం తలపతి విజయ్ గారి తర్వాత లిస్ట్ లోని యాడ్ అవడం అనేది అదొక సర్ప్రైజింగ్. అండ్ కొన్ని మంచి ఫిల్మ్స్ లైక్ సత్యం సుందరం గానీ, రబ్బర్ పాండు, మహారాజా ఇలా కొన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా అయితే మాత్రం బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మహారాజా కూడా చైనాలోని బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇండియన్ ఫిల్మ్స్ పరంగా చైనాలో ఈ ఫిలిం బిగ్గెస్ట్ రిలీజ్ అనమాట. ఫస్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ ఇది. సెకండ్ 2.0, ఆ తర్వాత బాహుబలి 2, ఆ తర్వాత దంగల్. అంటే దంగల్ కన్నా బాహుబలి 2 అప్పుడు గ్రాండియర్ గా రిలీజ్ అయింది చైనాలోని, బట్ పర్ఫామ్ చేయలేదు సరిగా. ఈవెన్ 2.0 కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. పోతే ఈ మహారాజా ఫిలిం గ్రాండియర్ గా రిలీజ్ చేశారు ఎక్కువ స్క్రీన్స్ లోని, 48,000 స్క్రీన్స్. కాకపోతే డబ్బింగ్ చేయలేదు కాబట్టి కొద్దిగా రిస్క్ అని అనుకున్నారు. అంటే చైనీస్ డబ్బింగ్ చేసి గ్రాండియర్ గా ప్లాన్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మనీ పెట్టిన డబ్బింగ్ మనీ ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్దిగా రిస్క్ ఏమో అని చెప్పి ఆలోచించారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా బాగా నచ్చింది. చైనాలో అందుకే గ్రాండియర్ గా రిలీజ్ చేశారు. అయితే మొదట్లో నార్మల్ గా 40 crores 50 crores వరకు మెల్లిగా కలెక్ట్ చేస్తుంటే కొద్దిగా కష్టమే లాంగ్ రన్ అనుకున్నప్పటికీ సెకండ్ వీకెండ్ ఫస్ట్ వీకెండ్ కన్నా బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పటిదాకా చైనాలో ఈ సినిమా 63.3 crores ని కలెక్ట్ చేసి చైనాలో రివ్యూస్ గానీ వర్డ్ ఆఫ్ మౌత్ గానీ అంతా కూడా బాగుందన్నమాట ఈ సినిమాకి. సో ఆ విధంగా పాస్ అవుతూ కొంతమంది అయితే మాత్రం డార్క్ గా ఉంటుంది కదా ఫిలిం, ఎక్కువ మంది చూసే అవకాశం తక్కువేమో అని అనుకున్నప్పటికీ మెల్లిగా ఈ ఫిలిం అయితే పికప్ అవుతుంది. ఇనిషియల్ రన్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 109 crores ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ చైనాలోనే 63 crores ని యాడ్ చేసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా 173 crores ని కలెక్ట్ చేసింది. ఇంకొక 27 crores ని కలెక్ట్ చేస్తే ఈ ఫిలిం 200 crore మైల్ స్టోన్ ని కూడా విజయ్ సేతుపతి కెరీర్ లోని రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిలిం 200-250 crores వరకు వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు అజిత్ గారికి ఆ మార్కెట్ లేదు కదా, ఇప్పుడు సేతుపతి కూడా దాన్ని దాటేశారు కదా, బిగ్ స్టార్ కదా అని చెప్పలేం. ఇది కంటెంట్ పూల్ అనమాట, పైగా ఇంటర్నేషనల్ కలెక్షన్స్. ఆన్లైన్ లో కొన్ని చోట్ల డిస్కషన్ అవుతుంది, అందుకని క్లియర్ గా చెప్తున్నాను అనమాట. కంటెంట్ చాలా బాగుంది కాబట్టి ఇంటర్నేషనల్ గా బాగా పర్ఫామ్ చేసి లాంగ్ రన్ పొటెన్షియల్ ఉంటుంది. కానీ ప్రతి ఫిలిం కూడా ఇదే రేంజ్ లో ఎలా ఉన్నా సరే 200 crores ని కొట్టగలిగితే అప్పుడు అది టైర్ 1 స్టార్డమ్ క్రౌడ్ పుల్ ఫ్యాన్ బేస్ తోటి అంటారు. మార్కెట్ మినిమం మార్కెట్ ఉంది హీరోకి అని. బట్ సేతుపతి గారి స్క్రిప్ట్ సెలక్షన్ చాలా సార్లు బాగుంటుంది, మంచి ఎక్లైమ్డ్ యాక్టర్ గా కూడా చాలా మందికి తెలిసిందే. ఇక దివాళీ టైంలోని లక్కీ భాస్కర్ యొక్క వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా బాగున్నప్పటికీ తెలుగు స్టేట్స్ లోని అమరన్ 50 crores కలెక్ట్ చేస్తే ఈ సినిమా 37 crores మాత్రమే కలెక్ట్ చేసింది. మరి ఫ్యామిలీ చూసే లాంటి సినిమా అయినప్పటికీ ఎందుకని వెళ్ళదో తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ది మల్టీప్లెక్సెస్ నైజాంలో అయితే మాత్రం టికెట్ రేట్స్ ఎక్కువ, అందుకనే కొద్దిగా తగ్గారని అంటున్నారు. ఈ ఫిలిం 112 crores ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక ఈ దివాళీకి బాక్స్ ఆఫీస్ క్లియర్ విన్నర్ అంటే అది బుల్బులియా 3 అని చెప్పుకోవచ్చు. ఈ బాక్స్ ఆఫీస్ ఈ దివాళీ క్లియర్ గా బుల్బులియాదే అని చెప్పి ఒక క్యాప్షన్ ని మూవీ టీం డిజైన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టు ఈ సినిమా పర్ఫామ్ చేసింది. సింగం 3 రేంజ్ లో అయితే మాత్రం ఈ ఫిలిం కి స్క్రీన్స్ దొరకలేదు డే 1. కాకపోతే చాలా వరకు ఫ్యామిలీస్ ఆడియన్స్ గానీ, రీసెంట్ గా హారర్ కామెడీ బాగా క్లిక్ అవడం గానీ, అండ్ చాలా వరకు ట్రోల్స్ అయితే సింగం 3కి ఎక్కువ పడ్డాయి. చాలా వరకు దానికన్నా ఇది చూడడం బెటర్, అది ఇంకా దరిద్రంగా ఉంది, ఆ దరిద్రం కానీ ఇది కొంచెం పర్లేదు అనే ఫీల్ తో అయితే మాత్రం చాలా మంది ఇటువైపు వెళ్లడంతో క్లియర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర విన్నర్ అయిపోయింది. ఇండియాలో అయితే మాత్రం ఈ సినిమా 260 crore నెట్ అండ్ 312 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇది రియల్ గా ఆయన స్టార్డమ్ పుల్ అంటే ఫ్రాంచైజ్ పుల్ కూడా బాగా అడ్వాంటేజ్ అనమాట. నార్త్ లో ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ గట్టిగా పర్ఫామ్ చేస్తే ఓవర్సీస్ లో ఈ సినిమా 89 crores ని కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా 402 crores ని కలెక్ట్ చేసింది అనమాట. కార్తికార్యానికి అఫ్ కోర్స్ గర్ల్స్ లో గానీ అండ్ ఫ్యామిలీస్ లో గానీ ఉన్నప్పటికీ ఈ రేంజ్ మార్కెట్ అంటే నార్త్ లో చాలా వరకు ఫ్రాంచైజ్ సీక్వెల్స్ కుండే హైప్ గానీ ఆ ఫ్రాంచైజ్ డిమాండ్ గానీ ఎంత పెద్ద స్టార్ కన్నా ఎక్కువ అనమాట. హాలీవుడ్ లో కూడా ఫ్రాంచైజెస్ ఐపీఎస్ గానీ ఎక్కువ అనమాట, సీక్వెల్స్ హైప్ గానీ బిగ్ బిగ్ ఫ్రాంచైజెస్ గానీ. కానీ అవి ఏమీ అవసరం లేకుండా నాన్ సీక్వెల్ తో క్రౌడ్ పుల్ చేస్తేనే అది క్లియర్ క్రౌడ్ పుల్ మార్కెట్ ఉన్నట్టు.
సో ఆ విధంగా హాలీవుడ్ లానే ఇండియాలో కూడా ఫ్యూచర్ లో చాలా ఫ్రాంచైజెస్ గానీ సీక్వెల్స్ హైప్ గానీ విపరీతంగా పెరిగిపోద్ది. అప్పుడు స్టార్స్ కన్నా ఈ ఫ్రాంచైజెస్ గానీ సీక్వెల్స్ ఇవే డామినేట్ చేసేస్తాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే లైక్ రేపు ఫ్యూచర్ లోని బాగా ఫ్రాంచైజ్ డిమాండ్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ కి ఆ సీక్వెల్ కి అయితే మాత్రం ఒక డెబ్యూట్ హీరోని పెట్టుకున్న కలెక్షన్స్ వచ్చేస్తాయి. స్టార్స్ అవసరం లేదు ఇక. తర్వాత ఇక సింగం అగైన్ అయితే మాత్రం ట్రైలర్ నుండే బాగా నెగిటివ్ ట్రోల్స్ అనేది క్లియర్ గా ఇంపాక్ట్ పడుతుంది. దాంతోపాటు క్లాష్ ఉంది, రివ్యూస్ వర్డ్ ఆఫ్ మౌత్ అంతా దారుణంగా రావడంతో ఈ సినిమా యునానిమస్ గా రిజెక్ట్ అయిపోతుంది అనుకున్నప్పటికీ ఓపెనింగ్ డే 43 crore నెట్. అంటే క్లాష్ లేకపోతే క్లియర్ గా ఇంకొక 10 to 15 crore అడ్వాంటేజ్ అయ్యి ఇంకొక 55 crore నెట్, 60 crore నెట్ కూడా ఓపెనింగ్ డే కలెక్ట్ చేసే పొటెన్షియల్. దాంతోపాటు ట్రైలర్ కి కానీ నెగిటివ్ రెస్పాన్స్ కాకుండా ఫుల్ గా పాష్ రెస్పాన్స్ హైప్ జనరేట్ అయింది అనుకోండి, డబ్బింగ్ అంతా జరిగి అప్పుడు 70 to 75 crore నెట్ ఓపెనింగ్ డే కలెక్ట్ చేసి రివ్యూస్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే గట్టి పొటెన్షియల్ అయితే మాత్రం డైరెక్టర్ క్లియర్ గా ఈ ఫ్రాంచైజ్ పొటెన్షియల్ ని వేస్ట్ చేసుకున్నారు. 248 crore నెట్ ని కలెక్ట్ చేసింది, 302 crore గ్రాస్ ని ఇండియాలో కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బుల్బుల్ 3 కన్నా తక్కువే. ఫిలిం కి ఇది సరిపోదు అనమాట. మినిమం ఒక 450-500 crores వచ్చింటే బ్రేక్ ఈవెన్ అయ్యేది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 382 crores ని కలెక్ట్ చేసింది. క్లియర్ గా ఒక నార్మల్ చిన్న హీరో తోటే ఇంత పెద్ద క్లాష్ లో వచ్చినప్పటికీ, అంత గ్రాండ్ రిలీజ్ మాస్ జానరా కానప్పటికీ అది క్లియర్ గా విన్ అయినప్పుడే ఇక్కడ రోహిత్ శెట్టికి అర్థమైపోవాలి ఫ్యూచర్ లో మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ కంటిన్యూ అవుతుందో లేదో మనకు తెలియదు. మేబీ కంటిన్యూ చేసే అవకాశం ఉంది, కానీ ఆడియన్స్ పక్కాగా రిజెక్ట్ చేస్తే అప్పుడే వాళ్ళకి క్లియర్ గా బుద్ధి వస్తుంది అనమాట. ఇలాంటి చెత్త సీక్వెల్స్ తీరు. ఈవెన్ బుల్బుల్ 3 కూడా చెత్త సీక్వెలే, కాకపోతే ఆడియన్స్ కి కొద్దిగా అంత దరిద్రం కాకుండా వాళ్ళే చేశారు. నిజానికి అలాంటి సీక్వెల్స్ కూడా అవసరం లేదనమాట. అది అలాగా 5, 6, 10 ఆడియన్స్ చూసే కొద్ది 69 అలా తీస్తూనే ఉంటారు. 100, 200, 175 ఎన్నో తీస్తుంటారు అనమాట. ఫ్రాంచైజ్ అనేది నార్త్ లో బేట్ అనమాట. బాగా పాపులర్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా దానికి సీక్వెల్ తీస్తే ఎలా ఉన్నా, టాక్ ఎలా ఉన్నా, ట్రైలర్ ఎలా ఉన్నా ఖచ్చితంగా ఓపెనింగ్ డే వెళ్ళిపోతారు. మినిమం అమౌంట్ ఇంతేనా వచ్చింది, నిజానికి ఇంత కూడా రాకూడదని అనుకుంటారు కదా మీరు ట్రైలర్ చూస్తే. ఇక కంగువా మొత్తానికి ఫైనల్ రన్ లోని దగ్గర వరకు వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ రికార్డ్ ని అలానే ఉంచుకుందనమాట. సో చాలా కష్టపడి ఈ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ డే 1 ఈ ఫిల్మ్ కి స్క్రీన్స్ బాగా దొరికి కాస్త అడ్వాంటేజ్ గానీ ఉండుంటే తమిళనాడులో గానీ అంతా కూడా ఈ డిజాస్టర్ రికార్డ్ ని అయితే మాత్రం బ్రేక్ చేసేది కాదేమో, కొద్దిగా రాధేశ్యామ్కే వదిలేసి ఉండేది. పోతే ఇండియాలో ఈ సినిమా 82 crores ని కలెక్ట్ చేసింది, ఓవర్సీస్ లోని 24 crores ని కలెక్ట్ చేసింది. సో మొత్తం కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 107 crore గ్రాస్ వరకు టచ్ చేసింది. అండ్ షేర్ అయితే మాత్రం 53 crore షేర్ ని కలెక్ట్ చేసింది. అంటే ఈ ఫిలిం ఓవరాల్ లాస్ అయితే మాత్రం 126 crore షేర్ ని లాస్ పెట్టింది అనమాట. ఆల్ టైమ్ రికార్డ్ ఇది. రాధేశ్యామ్ 124 crore షేర్ లాస్ రికార్డ్ ని పెట్టింది. కేవలం 2 crore షేర్ డిఫరెన్స్ అనమాట. ఇది ఓపెనింగ్ డే స్క్రీన్స్ బాగా దొరికిపోయి ఉంటే కవర్ అయిపోయేది, సేఫ్ అయిపోయేది ఈ సినిమా. బట్ మొత్తానికి ఈ ఫిలిం రాసి పెట్టింది ఇంత పెద్ద రికార్డ్, డిజాస్టర్ రికార్డ్ ఇండియాకి పెట్టాలని. సో పెట్టేసింది. స్టిల్ పార్ట్ 2 వచ్చే అవకాశాలు ఉన్నట్టు ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్ తోటి. మరి వాళ్ళ పిచ్చి వాళ్ళ పైత్యం క్లియర్ గా అయితే మాత్రం థియేటర్స్ లోని నెక్స్ట్ ఫిలిం కి ఇందులో సగం కూడా రావు, యునానిమస్ గా రిజెక్ట్ చేస్తారు. ట్రైలర్ ఎంత బాగున్నా, ప్రమోషన్స్ ఎంత బాగా చేసుకున్నా. పుష్ప 2 కి గ్రీన్ సిగ్నల్ క్లియర్ గా డే 4 నే కనిపించేసింది అనమాట. హిందీలో అదే విధమైన హోల్డ్ గానీ జంప్ గానీ ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని సాటర్డే కన్నా ఎక్కువ సండే కూడా జంప్ ఉండడం అనేది రియల్ గా అచీవ్మెంట్. అంటే 4 days ఎక్స్టెండెడ్ వీకెండ్ లో కూడా సాటర్డే తర్వాత సండే చాలా ఫిల్మ్స్ డ్రాప్ అయిపోతుంది. అంటే కొద్దిగా సాటర్డే యొక్క అడ్వాంటేజ్ కనిపించిన తర్వాత సాటర్డే రేంజ్ లో సండే కనిపించదు. కానీ ఈ ఫిల్మ్ సాటర్డే కన్నా సండే ఎక్కువ రావడం ఒక మంచి సైన్ అని చెప్పుకోవాలి. అండ్ కాకపోతే కేరళలో కొద్దిగా జంప్ చూసినప్పటికీ మండే యొక్క డ్రాప్ క్లియర్ గా కనిపించబోతుంది అనమాట. కేరళలో అయితే మాత్రం రన్ అక్కడతో ఆగిపోతుంది అన్నట్టు వైబ్స్ కనిపిస్తున్నాయి. తెలుగు స్టేట్స్ లో కూడా 4th డే సినిమా ఆల్ టైమ్ రికార్డ్. అంటే థ్రిల్లర్ 4th డే మండేనే పడిపోయింది. కల్కి 4th డే సండే అయినప్పటికీ కల్కి కన్నా ఈ ఫిలిం గట్టిగా తెలుగు స్టేట్స్ లో కొద్దిగా ఒక 2 crore షేర్ ఎక్స్ట్రా కలెక్ట్ చేసింది అనమాట. ఇది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ 4th డే తెలుగు ఇండస్ట్రీకి, టాలీవుడ్ లోని, తెలుగు స్టేట్స్ లోని. ఇక తమిళనాడులో కూడా మరొక 2 crore జంప్ ని చూసింది. సో స్టిల్ తమిళనాడు లాంగ్ రన్ బాగా ఉంటుందనే విషయం నిన్న మీకు చెప్పాను కదా, అది క్లియర్ గా ఇంకా ఆ పొటెన్షియల్ అయితే అలానే ఉంది. తమిళనాడులోని లాస్ పెట్టే అవకాశాలు కష్టమే అని చెప్పుకోవచ్చు, కొద్దిగా టార్గెట్ ఎక్కువ ఉన్నప్పటికీ. ఇంకొక 32 crore షేర్ రావాలి తమిళనాడులోని, లాంగ్ రన్ అవసరం ఉంది. ఇక కేరళలో అయితే మాత్రం కష్టమే అని చెప్పుకోవాలి, ఇంకొక 16-15 crore వరకు షేర్ రావాలి. కర్ణాటకలోని బ్రేక్ ఈవెన్ అయిపోయింది. తెలుగు స్టేట్స్ లోని ఈ సినిమా 8 crore జంప్ ని చూసింది సండే. ఓవర్సీస్ లో మాత్రం ఒక 2 crore డ్రాప్ అయింది సండే. మేబీ మండే నుండి ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ 75 crore షేర్ వరకు ఓవర్సీస్ నుండి కలెక్ట్ చేసింది. ఇంకొక 25 crore షేర్ రావడం పెద్ద లెక్కేం కాదు. తెలుగు స్టేట్స్ లో మరొక 90 crore షేర్ వచ్చేస్తే ఈ సినిమా ఈజీగా ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తుంది. క్లియర్ గా ఆ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వీకెండ్ యొక్క అడ్వాంటేజ్ కూడా తెలుగు స్టేట్స్ లో మళ్ళీ ఫిల్మ్ చూపిస్తుంది. థర్డ్ వీకెండ్ సాటర్డే సండే కూడా మేబీ చూపించే అవకాశం ఉందన్నమాట. అంతవరకు లాంగ్ రన్ పొటెన్షియల్ తెలుగు స్టేట్స్ లో హోల్డ్ గట్టిగా ఉండాలి. ఆ సైన్ అయితే సండేనే క్లియర్ గా కనిపించేసింది. డే 4 ఆ రేంజ్ జంప్ చూసింది కాబట్టి ఇక హాయిగా ఈ సినిమాకి అయితే పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి తెలుగు స్టేట్స్ లో. ప్రస్తుతానికి ఈ మంత్ లో చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇంకొక ఫిల్మ్ కి వెళ్లే ఆప్షన్ లేదనే కాదు, క్లియర్ గా అయితే మాత్రం
ఫుల్ గా ఈ సినిమానే పెద్ద ఫిల్మ్ కాబట్టి చూసే అవకాశం ఉంది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హైర్స్ అండ్ జిఎస్టీ లేకుండా 788 crore గ్రాస్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ అనమాట. నిన్న మన సబ్స్క్రైబర్ లో ఒకరైతే కామెంట్ పెట్టారు అనమాట, ఆ సైట్ లో ఎంత వేసారు చూసుకోకుండా పెట్టావా, ఈ సైట్ లో ఎంత వేసారు చూసుకోకుండా పెట్టావు అంటే, నేను సైట్స్ చూసి ఇప్పుడు కూడా పెట్టను. మీకు నిన్న వీడియోలోని ఏరియా వైజ్ గా ఒక్కొక్క ఏరియా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర స్టేట్స్ అండ్ నార్త్ ఇండియా, ఓవర్సీస్, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ట్రాక్ రిపోర్ట్ ఉంటుంది అనమాట. ఆ ఒక్కొక్క ట్రాక్ రిపోర్ట్ మొత్తం కలెక్ట్ చేసి నేను ప్రతి డేనే కలెక్ట్ చేసి ఆ నెంబర్స్ ఇస్తుంటాను తప్పించి ఒక సైట్ లో వాళ్ళెవరో మొత్తం డేటా ఫాలో అయిన తర్వాత అదే మనం పెట్టడం కరెక్ట్ కాదు కదా. అంటే ఒక్కొక్క ప్రాపర్ ఏరియాకి మీకు క్లారిటీగా అనాలిసిస్ అంతా అర్థం కావాలి కాబట్టి అలా గ్యాదర్ చేస్తేనే కరెక్ట్. అంత ప్రాపర్ గా ఏరియా వైజ్ బ్రేక్ డౌన్ పెట్టినా కూడా ఆయన ఏమో ఆ సైట్ ఈ సైట్ అంటున్నాడు. పోనీ కామెంట్ కి రిప్లై ఇస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా అదే పెడుతున్నాడు. కామెంట్ కి రిప్లై చూసుకోరు, పెట్టిందే మళ్ళీ పెడుతుంటారు ఎన్నిసార్లు పెట్టినా. సో వీడియోలో డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. అలాంటి డౌట్స్ ఉంటే క్లియర్ గా వీడియోలోనే అర్థమైపోయింది అనుకుంటా. మీకు వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.